నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సుమలత ద మెంటర్. ఈరోజు మనం పెట్రోల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పెట్రోల్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? పెట్రోల్ అనేది డైరెక్ట్గా భూమి లోపల నుంచి రాదు. పెట్రోల్ భూమి లోపల ఉండే క్రూడ్ ఆయిల్, ముడి చమురు నుంచి తయారవుతుంది. ఇది ఎలా తయారవుతుందంటే, లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో ఉన్న చిన్న చిన్న జీవులు, మొక్కలు చనిపోయి నేల కింద ఉండిపోతాయి. అవి కాలక్రమంలో వేడి, ఒత్తిడి వల్ల ముడి చమురు, క్రూడ్ ఆయిల్గా మారుతాయి. ఈ ముడి చమురును భూమి లోపల నుంచి తవ్వి తీస్తారు. ఈ తవ్వి తీసిన ముడి చమురును ఫ్యాక్టరీలలో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ఇంధనాలు తయారవుతాయి. ఇలా ఫ్యాక్టరీలలో ముడి చమురును రిఫైన్ చేయడం వల్ల ఆ ప్రక్రియలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ఇంధనాలు తయారవుతాయి. అందుకే పెట్రోల్ సహజ వనరుల నుంచి వచ్చిన ఇంధనం అంటారు. చూసారా, ఒక్క ముడి చమురు నుంచి ఎన్ని లాభాలు! పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎన్ని లాభాలు ఉన్నాయో.